హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చిక్కుడుకాయల్ని కేజీ సుమారు తీసుకొని నూనెలో కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతు పిండి వేసుకోవాలి. మెంతు పిండి ఇలా వేసుకొని 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా మెంతి పిండి వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. చిక్కుడుకాయలు చల్లగా అవ్వాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కాయలన్నిటికీ మెంతి పిండి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, చిన్న గ్లాసులు తీసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు ఒక 2 ఎల్లిపాయలు గర్భాలు తీసుకుని దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ వేసి మిక్సీలా పట్టుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ని కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఒక గిద్దె గ్లాస్ అనేసి ఉంటే చిన్న గ్లాసులు, దాంతో 1 గ్లాసు కారం. మనం కారం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నిండుగా కారం తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకోవాలి. అప్పుడు సరిపోతుంది. కారం ఎంత తీసుకుంటే సాల్ట్ అంత తీసుకోకూడదు, కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం వెల్తిగా సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా కలిసే వరకు బాగా కలపాలి. ఇలా 2 మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మనం పులిహోరకి చింతపండు ఉడకబెట్టి తీసుకుంటాం కదా గుజ్జు, అలా చింతపండును తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఆ గుజ్జును కూడా వేయాలి. చింతపండు గుజ్జును కూడా వేడి లేకుండా చల్లగైన తర్వాతే వేసుకోవాలి. మనం ఉసిరికాయ పచ్చడి కానీ చిక్కుడుకాయ పచ్చడి కానీ అయినా చల్లగా చేసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు చేసుకొని పెట్టుకున్నాం. ఆయిల్, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసి కాగపెట్టుకున్నాం. నూనె కూడా బాగా చల్లగైన తర్వాతే ఇప్పుడు ఆ చిక్కుడుకాయ పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాం. కేజీ చిక్కుడుకాయలకి 1/2 కేజీ నూనె పడుతుంది. ఇలా ఇప్పుడు ఆయిల్ కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎవరైనా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ నాటు చిక్కుడుకాయలతో అయితే చాలా బాగా వస్తుంది. అంతే అండి, చిక్కుడుకాయ పచ్చడి చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.